శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సంస్కృత వ్యాకరణం ప్రవేశిక. ఏ భాషలో అయినా పదాలు ప్రాతిపదికల నుండి సృష్టించబడతాయి. పదాలు కర్మలను, కర్మేతరాలను, క్రియలను తెలపాలి కదా. సుబంతాలో తిజంతాలో అయి ఉండాలి. సుష్ చివర ఉండే పదాలు 7 విభక్తులను, సుప్ చివర ఉండే పదాలు 7 విభక్తులను తెలియజేస్తాయి. సు, ఔ, జస్ అనే అంతాలు కర్తలుగానో కర్మలుగానో వచ్చే పదాలకుంటాయి. ప్రాతిపదిక అంటే మూలం. దీనికి ఏ పదము అక్షరము చేరకుండానే ఒక నిర్దిష్టమైన అర్థం ఉండాలి. నామవాచకం పూర్తిగా కర్మగా వాడబడినప్పుడు అం, ఔ, సస్ అనేవి పదం చివర చేరుతాయి. కర్త, కర్మ అనేవి సాధారణంగా నామవాచకాలు, సర్వనామాలు అవుతాయి. సంస్కృతంలో ప్రతి పేరుకి 7 విభక్తులలో 3 వచనాలతో వెరసి 21 రూపాలుంటాయి. టా, భ్యాం, భిస్ తృతీయ అనగా ఆయుధం లేదా పనిముట్టుకి వచనాన్ని బట్టి ఈ అక్షరాలు చేర్చాలి. దేని ద్వారా ఒక కార్యం సంపన్నమైందో దాన్ని కరణమని, ఎవరైతే ఆ పని చేస్తారో వారిని కర్త అని వ్యవహారం కదా. ఆ కరణానికి టా, భ్యాం, భిస్లు చేర్చాలి. సంప్రదాన కారకానికి నే, భ్యాం, భాస్లను, అపాదాన కారకాలకి నసి, భ్యాం, భాస్లను చేర్చాలి. యొక్క అనే అర్థంలో నాస్, ఓస్, అంలను, లోపల అనే అర్థంలో నీ, ఓస్, సుప్లను చేర్చాలి. ఆధారమే అధికరణం. రక్షణను ఉద్దేశించినప్పుడు తృతీయ లేదా సప్తమి విభక్తి వాడాలి. కోరుకున్నది, ఇష్టపడనిది కూడా అపాదానకాలే అవుతాయి. వాటికి తృతీయ, సప్తమి విభక్తులతో ఉన్న క్రియలనే వాడాలి. పరి, ఆప, ఆన్, ఇతర, తే అనేవి వచ్చినప్పుడు కూడా పై విభక్తులనే వాడాలి. ఇలా చాలా విషయాలు చెప్పిన తర్వాత సంహితలను కూడా చెప్పాడు కార్తికేయుడు. ఇవి తెలుగు భాషలోని సంస్కృత సంధులు అనే శీర్షికలో కనిపించే సవర్ణ దీర్ఘ గుణాది సంధులే. తర్వాత సమాసాల్లో కర్మధారయ, ద్విగు, తత్పురుష, బహువ్రీహి, అవ్యయీభావ ద్వంద్వాలను తెలిపి కార్తికేయుడు త్రిలింగాదులను గూర్చిన జ్ఞానాన్ని ఉదాహరణలతో సహా ప్రవచించాడు. సంస్కృతంలో కూడా పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగాలే ఉన్నా వాటిలో కొన్ని అర్థాన్ని బట్టి గాక శబ్దాన్ని బట్టి ఏర్పరచబడడం వల్ల ముఖ్యంగా నపుంసకలింగ శబ్దాలతో జాగరూకత అవసరం. ఎందుకంటే లింగాన్ని బట్టి విభక్తి రూపాలు కూడా మారిపోతూ ఉంటాయి కదా. దేవ, అగ్ని, సఖి, పతి, అంశు, క్రోష్టు, స్వయంభూ, పితృ, నృ, ప్రశస్త్రు ఇవన్నీ పుంలింగాలు. అలాగే సాధారణంగా హలంతాలు అనగా పదం చివర హల్లు గలవి పుల్లింగాలు అవుతాయి. దీన్ని బట్టి అసృక్, క్షమాభృత్, మృగావిద్, రాజన్, యువన్, పతిన్, పూషన్, బ్రహ్మన్, విద్, వేధస్, ఉసన్, అనద్వహ, మధులిత్, కాష్టటక్ష్ వంటివన్నీ పుంలింగాలు. వన, వారి, అస్థి, వస్తు, జగత్, సామన్, కర్మన్, సర్పిన్, తేజస్ వంటి శబ్దాలు నపుంసకలింగానికి చెందుతాయి. సాధారణంగా దీర్ఘాంతాలు స్త్రీలింగాలు అవుతాయి. జయా, నది, శ్రీలక్ష్మి, స్త్రీ, భూ, వధూ, భృ, పునర్భూ, మాతృ, ధేను ఇవి దీర్ఘం లేకపోయినా చము మున్నగు శబ్దాలు స్త్రీలింగాలు కాగా ఈ నియమానికి లోబడని వాక్, స్రక్, స్రక్, దిక్, కృద్, యువతి, కకుప్, జౌ, ఉపావృత్, సుమనః, ఉష్ణిక మొదలగు శబ్దాలు కూడా స్త్రీలింగాలే. విశేషణాదులు కొన్ని అనగా శుక్ల, కీలాల, శుచిహి, గ్రామణి, సుధీహి వంటివి అన్ని లింగాల్లోనూ వాడబడతాయి. బాహు, కమలభూ, కర్తృ, స్వమాతృ, స్వనౌహు, సత్య, దీర్ఘపాత్ పుల్లింగాలు. సర్వ, విశ్వ, ఉభయ, ఉభ, అన్య, అన్యతర విభక్తులుగా డాతర, డాతను, పూర్వ, అపర, అధర, యావత్, కిం, యుష్మత్, అస్మత్ ఇవన్నీ సర్వనామాలు. ఆ లింగాలు అన్ని లింగాలతోనూ వాడబడతాయి. శృణౌతి, జుహౌతి, జహాతి, దధాతి, దీప్యతి, స్తూయతి, పుత్రీయతి, ధనాయతి, తృట్యతి, మ్రియతి, విచిచీషతి, నినీషతి ఇవి క్రియలకి ఉదాహరణలు. సుబంత శబ్ద రూప నిష్పత్తి విశిష్ట శబ్దాలైన సర్వ, సర్వే, సర్వస్మై, సర్వస్మాత్, సర్వతః, సర్వేషాం, సర్వస్మిన్ వంటి వాటిని శ్రద్ధగా చదవాలి.
విశ్వ శబ్దాన్ని నుంచి వివిధ విభక్తులతో వచ్చే మాటల్ని కూడా గమనించాలి. పూర్వ శబ్దం నుంచి ప్రత్యేక సందర్భాల్లో పూర్వస్మాత్, పూర్వాత్, పూర్వే, పూర్వాహ, పూర్వస్మిన్, పూర్వే మున్నగు శబ్దాలు నిష్పన్నమవుతాయి. సంస్కృత ఛందస్సు. ఇప్పుడు నేను వాసుదేవ, గురు, గణపతి, శంభు, సరస్వతి దైవతాలను తలుచుకొని వారికి నుతులు ఒనర్చి అల్పబుద్ధులకు కూడా అనన్య బుద్ధి సంపద ఇయ్యగల మాత్రావర్ణ భేద సమన్విత ఛందశాస్త్రాన్ని సంక్షిప్తంగా విన్నవిస్తాను. ఛందస్సుకి మూలం మాత్ర అనగా చిటిక వేయడానికి పట్టే కాలం. ఏ మాత్రాక్షరం లఘువు, ద్విమాత్రాక్షరం గురువు. తెలుగులో గురువుని యు అనే చిహ్నంతో సూచిస్తారు. లఘువుకి చిహ్నం ఒక గీత. దీర్ఘాక్షరాలు ఉదాహరణ కాకి, లోకా. సున్నాతో ఉన్నవి హంసతో హం, హంసలో హం. పొల్లు హల్లుతో ఉన్నవి హసన్లో సన్. ద్విత్వానికి ముందున్నవి అమ్మలో ఆ. సంశ్లిష్టానికి ముందున్నవి లక్షలో లా గురువులవుతాయి. సున్నాకి పొల్లు, హల్లుకి వేరే సంజ్ఞ ఉండదు. గురువులు కానివన్నీ లఘువులే అనగా సాధారణంగా హ్రస్వాక్షరాలు లఘువులు కావచ్చు. ఈ గురు లఘువులు మూడేసి వచ్చే గణాలు 8 ఉన్నాయి. ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం, సర్వగురువు మగనం, ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం, సర్వలఘువు నగనం. సంస్కృతంలో ముందుగా చెప్పుకోదగినది ఆర్యాచందం. దీనిలో 8 గణాలుంటాయి. వీటిలో బేసి గణం జగనం కారాదు. 6వ గణం లఘువుతో పూర్తి కావాలి. 7వ గణాదిని లఘువు ఉండాలి. ఆర్య యొక్క 2వ భాగంలో 5వ గణంలో అన్ని లఘువులే ఉంటే దాని మొదటి అక్షరమే పద లేక పాదారంభానికి ముందుంటుంది. ఆర్యాచందంలో మొదటి 2వ భాగాల్లో 3 గణాల తర్వాత విరామం ఉంటే దాన్ని పద్య అని ఆర్యచందంగా పరిగణిస్తారు. ఆర్య యొక్క పూర్వార్ధంలో కానీ ఉత్తరార్ధంలో కానీ లేదా రెండింటిలో కానీ 3 గణాలపై పాద విరామం ఉంటే దాన్ని విపుల అంటారు. దీనిలో మరలా ఆది విపుల, అంత్య విపుల, ఉభయ విపులాలని 3 రకాలు. 2వ 4వ గణాలు జగనాలై ఉండి వాటికి ఇరువైపులా గురువులుంటే ఆ ఆర్యని ముఖ పూర్వాది చెప్పలా అంటారు. 2వ ఉత్తరార్ధంలో చెప్పలా లక్షణం ఉన్న ఆర్యాన్ని సజఘన అంటారు. పూర్వోత్తరార్ధాలు ఒకేలా ఉండే ఆర్యను గీతి అని, తేడాగా ఉంటే ఉద్గీతి అని, గీతి ఛందంలో చివరి వర్ణం గురువైతే ఆర్యగీతి అని అంటారు. విషమ పాదాలలో అంటే 1, 3, 6 సమపాదాలలో 2, 4, 8 మాత్రలుండి ప్రతి పాదంలో ఒక రగనం, ఒక లఘువు, ఒక గురువు ఉంటే అది వైతాళీయ చందనం అనబడుతుంది. ఇందులోనే ప్రతి చరణంలోనూ ఒక్కొక్క గురువు అధికంగా కూర్చబడితే అది ఔషధ్ ఛందసికం అవుతుంది. పైన చెప్పబడిన వైతాళీయ చందంలో రా, గణ, లఘు గురువులకు బదులుగా భగనము 2 గురువులు ప్రతి పాదంలో కూర్పబడితే అది అపాతలికా చందం అనబడుతుంది. ఇందులో ప్రతి పాదంలోనూ ద్వితీయ మాత్ర పరాశ్రితమైతే దాన్ని దక్షిణాంతికా చందం అంటారు. వైతాళీయ విషమ పాదాల్లో ఉదీచ్య, సమపాదాల్లో ప్రాచ్య వృత్తాలను ప్రయోగిస్తారు. సమపాదాల్లో పంచమ మాత్రతో చతుర్థ మాత్ర కలిసిపోతే దాన్ని ప్రాచ్య వృత్తం అని, పాద సంయోగ కారణం వల్ల మొదటి 3వ పాదాల్లో 2వ మాత్ర 3వ మాత్రతో కలిసిపోతే దాన్ని ఉదీచ్య వృత్తం అని అంటారు. ఇలాగే వైతళీయ చందంలో ప్రవృత్తక, చారుహాసిని భేదాలు కూడా ఉన్నాయి. మరొక ఛందోజాతి వక్త్రజాతి. ఉదాహరణలు, ప్రయోగాలు లేకుండా ఈ అధ్యాయాలు అర్థం కావు కాబట్టి ఛందో దర్పణం నుండి స్వీకరించబడింది. యా, మాత, రా, జా, భా, నా, సా అనే గణాలు మాత్రమే ఇంతకుముందు చెప్పబడ్డాయి. ఆ తర్వాత ఈ గణాలు కూడా కనిపిస్తాయి. గరుడ పురాణంలోనూ ఛందో దర్పణంలోనూ కూడా చెప్పబడ్డ వాటిని అనువదించడం జరిగింది. ఇలాగే నా, రాలతో కూడా నావ, నా, లాల, రాగ, తాగ, నాగ, నాల, సాల అనే స, ల అనే గణాలు ఏర్పడతాయి. నా, హాలు సూర్యగణములని, స, గాల, రాల, నా, గాల, తాళ, సాలాల, బాల, నాలాలు చంద్రగణములని, మిగతావి ఇంద్రగణాలని పెద్దల వ్యవహారం. సమవృత్తాలు. ఒక్కొక్క పాదాన ఒక్కొక్క గురువు మాత్రమే ఉంటే దాన్ని శ్రీవృత్తం అంటారు. ఉదాహరణ శ్రీ, భా, విం, తున్. పేరు, లక్షణం, ఉదాహరణ ఈ విధంగా ఉన్నాయి. స్త్రీ
రెండేసి గురువులు స్త్రీరు పారున్ ఘోర ఘోరి వినయం మధ్య పాదానికి ఒక సగనం రెండవ అక్షరం మారరాదు వినయం బొనరిం తుననం తునకున్ బింబము ప్రతిష్ఠ భాగాన గురువులు శ్రీ కలిత స్తోక భగల్ పైకొను బింబాకృతికిన్ సుకాంతి అదే జగన గురువులు అగున్ సుకాం తిగూర్పగా జగంబులన్ జగత్పతి అంబుజం భాలాగాలు పంభి బలగాడంబరముగా సుప్రతిష్ఠ పంక్తి అదే భాగాలు ఒక్క భకారం బెక్కు గగంబుల్ నెక్కను పంక్తిన్ దక్కబ సౌరి తనుమచ్చ తాయాలు గోపాలుని దేవే నాపాలికి గాయత్రి తగనం యగనం నాగాబై పై తనుమచ్చన్ వ్రాపించే దయంబుల్ మధుమతి నాగా మధురిపుడనినన్ మదన విలసితమని కూడా దీనినే అంటారు. మదరేఖ మా సాగా మధురపు ననగల్ మధురములగుచున్ మధుమతి నమరున్ రూపిం పన్మగణాజ్యం జై పెంపార సగంబుల్ దీపించున్మద రేఖన్ గోపస్త్రీ హృదయేశ పై వృత్తాల్లో సుప్రతిష్ఠ గాయత్రి ఉష్ణిక ఛందాలున్నాయి. ఇక అనుష్ఠుప్ ఛందాలు ఇదివరకు లాగానే ఛందం పేరు లక్షణాలు ఉదాహరణ ఇవ్వబడతాయి. 3 రకాల అనుష్ఠుప్ ఛందాలకు కూడా రెండవ అక్షరం ఒకటే అయి ఉండాలి. ఈ రెండవ అక్షరం నియమం తెలుగులో తప్పనిసరిగా పాటించబడుతుంది. సంస్కృతంలో ఆ నియమం తప్పనిసరి కాదు. విద్యున్మాల మా గాగా ఉదాహరణలు మాజ్యద్భక్తిన్ మాగాయుక్తిన్ విద్యున్మాల వృత్తం బొప్పన్ చైద్యధ్వంసిన్ సంబోధింపన్ సద్యశ్రేయోజాతం వయ్యన్ చిత్రపద భా గాగా వారక భాగురు యుగ్మం వారక చిత్రపదాక్షం చేరిన వేడుక గవీంద్రుల్ గోరి నుతింతురు సౌరిన్ ప్రమాణి జారా లాగా అచ్యుతుండరాతి భంజనుండనున్ జరే ఫలన్ లగంబులన్ ధరం భ్రమాని ఒప్పంగన్. తర్వాతి బృహతి ఛందం హలముఖి బృహతి రా నా సా చిత్తజాతుని గురునికై ఎత్తుడం అంజలులనిన చోసత్తుగా రనసములొగిన్ బొత్తుగా హలముఖి యగున్. ఇక వచ్చి పదక్షరాల ఛందాలను పంక్తి ఛందాలంటారు. రుక్మవతి భా మా సగా ఉదాహరణ రూపిత రీతిని రుక్మవతీ సంరూప భమంబుల్ రూఢి సగంబుల్ ప్రాపుగా భూత వ్రాతయతుల్గా శ్రీపతి లీలం చెప్పగ నొప్పున్ యతిస్థానం 6. మత్త మా భా సాగా ఉదాహరణ మొత్తం బారున్ మభముల్ నిత్యోదాతంబై సస్ఫురిత గకారాయత్తంబై షణ్మిత యతి నందున్ మత్తావృతంబగు మహిగృష్ణ యతిస్థానం 7. ప్రణవ మా నా యాగా యతి 6. ఆ రంగామనయగ సంయుక్తిన్ సారోదంచిత శర విశ్రాంతిన్ శ్రీరాజం వరసిన అత్యంత స్థారంబై చను ప్రణవంబుర్విన్ మయూరసారి రాజా రాగా యతి 7. ఉదాహరణ చూత మాయసోద నూను నంచన్ వ్రేత పల్కుదర్క విశ్రమంబుల్ భాతిగా రజంబుపై రగంబుల్ జాతిగా మయూరసారి జెప్పున్. శుద్ధ విరాటి మాసా జాగా యతి 6. ఉదాహరణ శ్రీమంతుడగు చిన్న కృష్ణుని ధీమంతుల్ ప్రణుతింప బాణవి శ్రామంబున్ మసజంబు గంబునై రామాశుద్ధ విరాటి ఒప్పుగన్ మణిరంగము రాస సాగా ఉదాహరణ యతి 6. ఉదాహరణ శ్రీ మనస్సరసీరుహమిత్రన్ భ్రేమ మొప్పగ వేర్కొను చోటన్ రామనస్త్ర విరామరసాగల్ కోమలంబులగుస్మణిరంగన్ తోదకం త్రిష్టుప్ ఛందం భా గాగా యతి 7. ఉదాహరణ తోరపు వేడుక దోదక వృత్తాకారంబగా త్రిభకార గగంబుల్ నీరజ నాభుని నెమ్మి నుతింపన్ జారు విరామ ముషన్మితి నొందున్. ఇంద్రవజ్ర త్రిష్టుప్ తతజ గాగా యతి 7. సామర్థ్యలీలన్ తత జగద్విగంబుల్ భూమిధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్ ప్రేమంబుతో నైందవ బింబ వక్తృన్ హేమాంబరుంబాడు దురింద్ర వజ్రన్ ఉపేంద్ర వజ్ర త్రిష్టుప్ జా గాగా యతి 7. ఉదాహరణ పురారి ముఖ్యామరు పూజనీయున్ సరోజనాభున్ జతజద్విభో
విగోతిన్ దిరంబుగా నద్రియ తిన్ను తింపన్ ఇరాసుతాధీసు నుపేంద్ర వజ్రన్. ఉపజాతి 1-3 పాదములు ఉపేంద్ర వజ్ర, 2-4 పాదములు ఇంద్రవజ్ర. ఉదాహరణ పినాకి కోదండము బిట్టు దృంచెన్ దానొప్ప గెల్చెన్ జమదగ్ని సూనన్ అనంత సత్వండితన్ చుమ్మెచ్చన్ జానైన వృత్తంబు పజాతి యయ్యన్. రథోద్ధతము రానా రా లాగా యతి 7. దీనికి మరో పేరు పరాంతికం. ఉదాహరణ నందగోప వరనందనున్ రమానందు ప్రస్తుతి యొనర్చి షడ్యతిన్ అందమైర నరవాహ్వయంబులింపొంద చెప్పిన రథోత్తంబగన్. గీతాలంబనం తా జా లాగా యతి 7. ఉదాహరణ నాళీక భవామరనాథులొగిన్ శ్రీలోలిని కీర్తన చేయనొగిన్ బోలంగా దజానల బొందిన గీతాలంబనమైచను నద్రియతిన్. స్వాగతము రా నా భా గాగా యతి 7. ఉదాహరణ నారదాది మునినాయక వంజన్ సౌరి జేరుడను స్వాగతమప్పన్ సారమైన యతి షణ్మితి నందన్ భూరి రేఫన భముల్ గగయుక్తిన్. శాలిని మా తాత గాగా యతి 7. ఉదాహరణ చేతో రాగంబుల సిల్లన్ మతాగా జ్యోతంబై షడ్వర్ణయుక్తిన్ విరామం వేతేరంగా నిందిరేస ప్రభావాన్వీతంబైనన్ శాలిని వృత్తమయ్యన్. స్వేని త్రిష్టప్ రాజా రా లాగా యతి 7. ఉదాహరణ ఆరమాధినాథుడక్షయంబుగా జీరలిచ్చ యాజ్ఞసేని కంచుబెం భారత్ పార చెప్పే శ్రేణి యషడ్యతిన్ స్పారమై రజంబుపై రవంబుగన్. వాతోర్మి త్రిష్టప్ మా భా తా లాగా యతి 7. ఉదాహరణ దేవాధీసున్ హరిడేజో వనదిన్ భావించగా ఋతుభాస్వద్విరతిన్ ఈవాతోర్మిన్ మభలేపారుదకారావా సంబైలగా మర్ధిన్ గదియన్. చంద్రిక త్రిష్టప్ నా రా లాగా యతి 7. ఉదాహరణ నగన యుగమునన్ రవంబులన్ భ్రగున రస విరామ సంగతిన్ తగిలి హరికథ సమేతమై నెగడు గృతుల నిండి చంద్రికన్. భుజంగ ప్రయాతం జగతీ చందం యా యతి 8. ఉదాహరణ భుజంగేశ పర్యంక పూర్ణానురాగున్ భుజంగ ప్రభూతాక్ష భూరించు నోటన్ నిజంబై ప్రభూతావని భృద్విరామం భజస్రంబుగా గూర్ప యాద్వంద్వమొప్పున్. ధృత విలంబితం త్రిష్టప్ నా భా రా యతి 7. ఉదాహరణ శృతి మతాంగ నిరూఢ మహాయతిన్ యతి వర ప్రముఖార్య జసంబొగిన్ ధృత విలంబిత తోషిత రీతులన్ క్షితిధరన్ నుతిసేయు నభారలన్. జలధరములు త్రిష్టప్ మా భా నా మా యతి 9. ఉదాహరణ శ్రీ తన్వీసుందగిలితి జిత్తంబారన్ మాతాయంచన్ జలధర మాలావృత్తం వేతేరంగా మపనమ లింపొందంగా ప్రీతిం బల్కన్ నిర్వతి కరిన్ బ్రాపించన్. ప్రియంవద అదే నా భా జారా యతి 8. ఉదాహరణ త్రిభువనాభినుతు దేవదేవునిన్ ప్రభు ముకుందు నిటు ప్రస్తుతించగా నభజరల్ దిసినన్ ప్రియంవదా విభవముప్పు గిరి విశ్రంబులన్. మత్త మయూరం అతి జగతి మాతా యాసాగా యతి 8. ఉదాహరణ భోజాధీసుండంచు బ్రభూతాత్మకుండంచున్ భ్రాజిష్ణుండంచున్ యతి భాగవ్ గిరి సంజ్ఞన్ ఓ సంస్ప్రీతంబై మతయోపేత సగంబుల్ ఓజం బల్కన్ మత్త మయూరం బలరారున్. జలదము భారానా భాగా యతి 10. ఉదాహరణ మృక్కులకెల్ల నెల్ల యగుమూర్తి కదాయక్ కమలాక్షుండు జతురాస్య యతిన్ దక్కక ప్రస్తుతింప జలదంబగునిట్లొక్కొక్కటి అయి భరేఫ నభలందుగురున్. మంజులాభాషిణి సా జా గా యతి 9. ఉదాహరణ దివిజేంద్రుడు ఆదియగు దేవ సంఘమున్ భువి మంజుభాషినికి భోగిరాజ్యతిన్ సవరింపగా సజంబుగాంతమై భువనోదర స్తుతి అపూర్వమై చనున్. ప్రహర్షిణి మా నా జా రాగా యతి 8. ఉదాహరణ ముక్తి శ్రీకర భవమోచనున్ మురారిన్ భక్తిన్ బ్రోడ జనులు ప్రస్తుతింపనొప్పున్ వ్యక్త గ్రావయతి బ్రహ్మర్షిన్ సమాక్షన్ యుక్తంబై మసజరగోజ్వల ఘనాప్తిన్.
ప్రభాతము నా జా జా రాగా యతి 8. ఉదాహరణ సరసి జనాభ భుజంగ రాజు తల్పాశరణము నీవని సన్మతిన్ దళంపన్ బెరయు నజారలు పేర్మిన్ నొప్పుగన్ గన్ జరగు ప్రభాతంబు శైల విశ్రమంబున్. రుచిరము జాభా సా జాగా యతి 9. ఉదాహరణ అనంగకోటి విలసదంగ వైభవున్ మనంబులో నిలిపిన మాను నా పదల్ అనంజభంబులు స జగామ సంగతిన్ ధనర్చు నీ రుచిరకు దంతి రాజ్యతిన్. వసంత తిలకం శక్వరీ ఛందం తా భా జా జా గా గా యతి 8. ఉదాహరణ గౌరీ నితాంత జపకార నామధేయం దూరీకృత ప్రణత దుష్కృతనంబు జాక్షుం ధీరోత్తముల్గిరి యతిన్ తభజాగగ పెల్పార వసంత తిలకాక్ష మునర్తు రొప్పున్. ప్రహరణ కలిత నా భా నా లాగా యతి 8. ఉదాహరణ వనరుహ సఖుడున్ వనరుహరిపుడన్ గనుగవయగు నాకరివరదు నకున్ నన భనలగము నగ యతి బలుకన్ బనుపడు గ్రతులన్ బ్రహరన్ కలితన్. అపరాజిత నా రాసా లాగా యతి 9. ఉదాహరణ మునిజన వినుతుండ మోఘ జయోన్నతం ధనితర సదృశుండనంగ గురుండనంజను ననయుతయమై రసంబుల గంబులై తన రగన పరాజితం బహిరాడ్యతిన్. అసంబాధ మా తా నా సా గా గా యతి 12. ఉదాహరణ సౌమ్యంబై విష్ణుస్థుతులన్ నతిసేవ్యంబై రమ్య స్ఫూర్తిన్ రుద్ర విరమణము రమ్యంబై గమ్యాకారంబొప్పు మతనస గగ ప్రాప్తిన్ సమ్యక్ భావంబై పొలు పమరు నసంబాధన్. మణిగణ నికరం నా స యతి 9. ఉదాహరణ కనకపు వలువలు గరకట కములన్ నునుప గుతురమున్ నొసలి తిలకమున్ ధనరుడు హరిగని తగన నన సల్ నినిచిన మణిగణ నికర మిభయతిన్. మాలిని నా మా యా యతి 9. ఉదాహరణ సకల నిగమ వేద్యం సంస్కృతి వ్యాధి వైద్యున్ మకుట విమల మూర్తిన్ మాలినీ వృత్తపూర్తిన్ సకలిత సమయోక్తిన్ నాగ విశ్రాంతయుక్తిన్ సుకవులు వివరింపన్ సొంపగున్ విస్తరింపన్. సుకేసర నా జా భా జా రా యతి 11. ఉదాహరణ యతి అవతార సంఖ్య నిర్యాదంబుతో నతిశయమై నజంబులు భజాంతరేఫలను వితతముగా ననర్చియ రవిందలో చనును క్షితిధరు సంస్థతించిన సుకేశనంబగున్. ఇప్పటిదాకా సత్వరీ ఛందమే. శిఖరిణి అత్యష్టి ఛందము యా మా నా సా భా లా గా. ఉదాహరణ యతి 13. ఉదాహరణ గజేంద్రాపధ్వంసిన్ ముదిర సదృశన్ గంజనయమన్ భజింతున్ దాత్పర్యంబున ననించో భాస్కర యతన్ ప్రజాహ్లాదంబైనన్ యా మనస భవ ప్రస్ఫురితమై ద్విజశ్రేష్ఠుల్ మెచ్చన్ శిఖరిణి గడున్ విస్తృత మగున్. మందాక్రాంత మా భా నా తా గా గా యతి 11. ఉదాహరణ చందెంబాదాంబురజముచే స్త్రీత్వమారాతి కింజేయందెం జాపన్ బిరుతునుకులై అద్భుతం భావహిల్లెన్ రందెన్ మారుడ్డి దశముఖుడున్ రాముచేనంచ జప్పన్ మందాక్రాంతన్ మభన తతగా మండితాసాయ తుల్గాన్. ఇప్పటిదాకా అత్యష్టి చందాలే. కుసుమితలతా వేలిత ధృతి చందం మాతా నా యా యతి 12. ఉదాహరణ శ్రీనాథన్ బ్రహ్మాజ్యామర వరసం సేవ్య పాదారవిందున్ దీనానాథ వ్రాత భరసుగునో దీర్ణునిన్ బాడిరోలిన్ గానారూఢాత్మల్ మతన యయల్ కామజిద్విశ్రమంబై వీణుల్ నిండారన్ కుసుమితలతా వేలితా వృత్తమొప్పన్. మేఘ విస్ఫూర్జితం అతిధృతి ఛందం యా మా నా సా రా గా యతి 13. ఉదాహరణ రమానాథున్ నాథున్ యదుకుల శిరోరమ్య రత్నాయ మానున్ సముద్యత్తే జిష్ణున్ ధనుజ యువతి స్పార హారాపహారన్. శ్రద్ధర ప్రకృతి ఛందం మా రా భా నా యా యతి 8, 15. ఉదాహరణ తెల్లంబై శైల విశ్రాంతిన్ మునియతినిన్ దేజరిల్లెన్ దృఢంబై చెల్లెంబెల్లై మకారాంచిన
రభన్ యయల్ చందమీదన్ యకారం బుల్లంబారన్ బుధారాజ్యన్ నురగ శయనన్ యోగివంజన్ గడన్ రంజిల్లన్ జేయగ వింద్రుల్ జిత తనుజ గురం జెప్పుదురు రాక్షన్ మహాశ్రద్ధర ఆకృతి చందం సా తాత నా సా రా రా గా యతి 9-16. ఉదాహరణ కొలి చెంబ్రోత్సాహ వృత్తిం గుతల్ గగనములు కూడా రెండంఘ్రులందా బలి బాతాళంబు చేరన్ బని జగడముకై బాపురేవా మనుండ స్థలితాటో పాఢ్యుడంచున్ గిరి విరమాకార మారన్ సతానౌజ్వల సోజ్య ద్రేఫయుగ్మాశ్రయ గురుల మహాశ్రద్ధరం జప్ప నొప్పున్ కవిరాజ విరాజితం వికృతి చందం నా జా 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 లా గా యతి 8-14-20. కమలదళంబుల కైవడి జన్నగు కన్నులు జారు ముఖ ప్రభలన్ సమధిక వృత్త కుచంబుల నొప్పగ శైల రసర్తు విశాల యతిన్ సముచిత నాన్విత షడ్ జలగంబుల్ జానుగ బాడిలి చక్రధరన్ రమణలు సొంపలరన్ గవిరాజ రాజితముల్ బహురాగములన్ అశ్వలలితం నా జా భా జా భా జా భా వా యతి 1-3. ఉదాహరణ యతి 13. ఇనవి రమంబునన్ నజ భజంబులింపుక భజంబులన్ భవములై చనజన నొప్పు నస్వ లలితంబు సత్కృతుల జప్పగా విశదమై అనుపము వైభవోజ్వల హరి సహస్ర కరదోర్ విదారణ చనా నినుగొని యాడ ధన్యుడు కదయ్య నీ కరుణ దాననంత మగుటన్. క్రౌంచ పద సంస్కృతి ఛందస్సు భా మా సా భా నా 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 యా యతి 11-19. కాంచన భూషాసంచయ మొప్పన్ ఘనకుచ భరమున గవున సియాడన్ జంచల నేత్రల్ వంచనతోడన్ సముచిత గతి వెనచని తనుగొల్వన్ అంచిత లీలన్ మించన సౌరిన్ హరిది పరిమిత ఎత్తులొనగూడన్ ముంచిర చింపన్ గ్రౌంచ పదంబి మొగ్గి భమస భనముల నయలొందున్. భుజంగ విజృంభిత ఉత్కృతి చందం మా మా తా నా 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 రా సా లా గా యతి 8-9. స్వరాజారి వ్రాతారాతి శశి తపన సమనయన సర్వదామణి వందిత గౌరీ సాధ్యామర్త్య కమలభవ జనక మధుకైట భాసుర మర్దన శ్రీరామ హృత్స్వామి యంచున్ చెలగి మమత నననల జందరేఫసలున్ లగన్ ఘోరా ఘోషాభిద్వేషిన్ వేర్కొనగవసు దశయతి యగున్. భుజంగ విజృంభితన్ దండకం సా నా హా గణాలను మొదట కూర్చి వాటిపై కావలసినన్ని తగనాలను పెట్టుకొని చివర మాత్రం గురువు ఉంచితే అది దండకం. కొంతమంది మొదటి నుండి అన్ని తగనాలే కూర్చి చివర గురువునుంచారు, అది దండకమే. ఎంత రాసినా ఒక పాదం కిందనే లెక్క. యతి ప్రాస నియమాలు లేవు. ఉదాహరణ అమరంగ సనహంబులందాదిగానుండెగాది అని నాదిన్ తకారంబుగా నుండెలో నందకారమ్ము లిమ్మై గకారావసానంబుగా చెప్పిన దండకంబండ్రు దీనింగవుల్. ఉదాహరణ 2. ఆదిన్ దకారంబు నుండి కడదాకా. ఇది సులక్షణ సారము. మంగళ మహాశ్రీ భాజా సానా భాజా సానా గాగా యతి యతి 1-17. చిత్తముల జూపులను జిత్తజుని తండ్రిపై చెంది గజదంతి యతులందన్ వృత్తముల తోడి ధరుణీమణులు గాఢరరులెంపుగను మంగళ మహాశ్రీ వృత్తముల బాడిరి సవృత్త కుచ కుంభముల వింతజిగి ఎంతయు దలిర్ఫన్ మత్తిల్లుచు నభృజనంబులిరుచోటులద నర్పగ దుదన్గగ మెలర్పన్. ఆర్య ఇది తెనుగున కంద పద్యమున బోలి ఉంటుంది. పద్య విపుల చపల ముఖ చపల జఘన చపల భేదములతో సంస్కృతార్యులైదు విధములు. పద్యార్క 1-3 పాదాల్లో 3 గణాలతో పదవిచ్ఛేదనం కలిగి 2-4 పాదాల్లో మిగిలిన ఆర్య లక్షణాలుంటే అది పద్యార్య అనబడుతుంది. గా భ జ స నాల గణాలు ఎన్ని మార్లైనా వాడబడుట బేసిగణం జగనం కాకుండుట చివర గురువులుండుట అను కంద లక్షణాలే ఆర్య లక్షణాలు కూడా. 1-3 పాదాల్లో 3 గణాలతో
పదవిచ్ఛేదం కలిగి 2-4 పాదాల్లో మిగిలిన ఆర్య లక్షణాలున్నచో అది పద్యార్య. ఉదాహరణ బేసులు త్రిగణయుతములై యా సమపాదములు బొరసి ఆర్య అనగడన్. విపులార్క సమపాదాల్లో పదవిచ్ఛేదం కలగకుండా 1-3 పాదాల చివర ఉండే గణం తర్వాతి పాదాల్లో కూడా కొనసాగుట విపులార్య. ఇక్కడ సమపాదం అసంగతమని అన్ని పాదాల్లోనూ అనవచ్చని, గణం లేకుండా పదం తర్వాతి పాదంలోకి కొనసాగునని వివరించి గిడుగువారి ఈ పద్యాన్ని లక్షణయుక్తంగా ఉదహరించారు. ప్రకట సమపాదముల నిలవక శబ్దము నవలజొచ్చి వచ్చినద కుక విపులార్యయగును సేవక జన మందార ధీర వనజ దళాక్ష. చెప్పలార్క 2-4 గణాలు జగనాలు కావాలి, మిగిలిన లక్షణాల్లాగే ఉండాలి. ఉదాహరణ వరుసను ద్వితీయ మంచము స్ఫురణన్ మధ్య గజకారములన్ దగన్ రెన్ ముఖ చెప్పలార్క. పూర్వార్ధం చెప్పలార్య లక్షణాలుండి ఉత్తరార్ధం అలా ఉండకపోతే అది ముఖ చెప్పలార్య. ఉదాహరణ చెప్పలాగన ప్రకారం వపార కారుణ్య సాగరా ప్రథమార్థపరం బగచున్నది ముఖ చెప్పలార్యనంగ జనగృతులన్. జఘన చెప్పలార్క ఉత్తరార్ధంలో మాత్రం చెప్పలార్య ఉండాలి. మొదలి సగము చెప్పలార్య సదగణ లక్షణము సారక చరమార్థం ముదిత ప్రకార రేఖన్ గదాధరా చను జఘన చెప్పలను. ఇక ప్రస్తార నిరూపణం వినండి. ఏ ఛందంలో ఎన్ని భేదాలుండవచ్చో సామాన్య రూపంలో చెప్పేదాన్ని ప్రసారం అంటారు. ఇందులో 6 ప్రణాళికలుంటాయి. అవి ప్రస్తార, నష్ట, ఉద్దిష్ట, ఏకద్వయాది, లఘక్రియ, సంఖ్య, అద్వయోగాలు. ఓం శాంతి శాంతి శాంతి.